హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మన హెల్దీ రెసిపీ రాగి ఓట్స్ పొరిడ్జ్ అండి. ఇది డైట్ చేసే వాళ్ళకి నార్మల్గా ఎవరైనా తీసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలు వేసుకోండి. అలాగే ఏ గ్లాస్తో పాలు వేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇవి పాలు కాస్త పొంగొచ్చే వరకు మరిగించండి. పాలు పొంగొచ్చిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఓట్స్ యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన బాదం, సన్నగా తరిగిన డేట్స్, ఖర్జూరాలు వేయడం వల్ల స్వీట్ అనేది వస్తుంది కనుక కాస్త ఖర్జూరాలు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ ఒకసారి మిక్స్ చేసి కాస్త బాయిల్ అవ్వనివ్వండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిలో కొంచెంగా నీరు పోసి ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా మరిగిన పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసి మరొకసారి చక్కగా కలుపుకోండి, బెల్లం కరిగే వరకు. స్వీట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ డేట్స్ వేసాం కనుక ఎక్కువ స్వీట్ అవసరం లేదు. ఇప్పుడు చివరగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుతూ పాలలో యాడ్ చేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మరిగిస్తే ఇది తయారైపోతుందండి. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలకు కూడా డైలీ ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.